హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ పీజీ మెడికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం ఏపీ స్టేట్లో ఇన్ సర్వీస్ అండ్ నాన్ సర్వీస్ కోటాలో కాంపిటెంట్ అథారిటీ కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా పార్టిసిపేట్ చేయడానికి డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉండవలసినటువంటి మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ పర్సంటైల్ అలాగే క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ కూడా మెన్షన్ చేశారు. దానితో పాటుగా ఒకవేళ స్టూడెంట్ రీసెంట్ గా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయి ఉంటే ఆ స్టూడెంట్ యొక్క ఇంటర్న్షిప్ కట్ ఆఫ్ డేటు 31 జూలై 2025 అని ఇచ్చారు. అంటే ఆ డేట్ నాటికి ఇంటర్న్షిప్ కంప్లీట్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఓకే, అలాగే ఇక్కడ స్కెడ్యూల్ కూడా ఇచ్చారు. సెప్టెంబర్ 19వ తారీఖు ఉదయం 11 గంటల నుండి సెప్టెంబర్ 25వ తారీఖు రాత్రి 11 గంటల వరకు మీకు ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు లేట్ ఫీతో సబ్మిట్ చేయాలి అంటే ఇంకా డేట్ ఇవ్వలేదు, తర్వాత మీకు నోటిఫై చేస్తారు. అంతేకాదండి, వీళ్ళు చెప్తున్న విషయం, ఒక స్టూడెంట్ కేవలము ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. అంటే కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే కన్వీనర్ కోటాకి ఒక అప్లికేషన్ మాత్రమే స్టూడెంట్ సబ్మిట్ చేయాలి. మీరు రిజిస్ట్రేషన్ ఫీ ఎంత కట్టాలి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత కట్టాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. అయితే మీరు గమనించాల్సింది, యూపీఐ యాప్స్ పనిచేయవు. కేవలము డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ మాత్రమే యూజ్ చేసి పే చేయాలి. నెక్స్ట్, యూనివర్సిటీ ఫీ అంటే మీకు సీట్ అలాట్మెంట్ వస్తే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టేటువంటి అమౌంట్ని యూనివర్సిటీ ఫీ అంటారు. అది నాన్ రీఫండబుల్ అమౌంట్. ఇది 23,600 రూపాయలు. నెక్స్ట్, ట్యూషన్ ఫీ అంటే సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత కాలేజ్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు మీరు కట్టవలసినటువంటి అమౌంట్ సంవత్సరానికి ఎంత కట్టాలి అనేది. ఇక్కడ క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్లో అయితే సుమారుగా 5 లక్షల రూపాయలు. అదే పారా క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్కి అయితే 1,50,000. అలాగే ప్రీ క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్కి అయితే సుమారుగా 70,000 రూపాయలు మీరు పే చేయాలి. అయితే ఈ ఫీ స్ట్రక్చరు కేవలము 2024-25లో కట్టించుకున్నటువంటి అమౌంట్ మాత్రమే చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని జీవో నెంబర్స్ కూడా ఇచ్చారండి. ఈ జీవో ప్రకారంగా ఏం చెప్తున్నారంటే, ఒకవేళ గాని మీరు జాయిన్ అయిన తర్వాత చదువుతూ ఉన్న టైంలో ఎప్పుడు మీకు ఫీజు పెంచినా కూడా మీరు చదివే 3 ఇయర్స్కి కూడా కట్టాలి అని చెప్తున్నారు. అంతేకాదండి, మీ యొక్క కోర్సు కంప్లీషన్ డేట్ 1 డే ఉంది అనగా అప్పుడు ఫీజు పెరిగినా కూడా 3 సంవత్సరాలు కడితేనే మీకు ఆ డిగ్రీ ఇస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించిన జీవోలే ఇవి. అర్థమైంది కదా? అయితే ఎంత పెరగొచ్చు అనేది మాత్రం ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అసలు పెరుగుతుందా లేదనేది కూడా పాయింట్ తెలియదు మనకి. ఓకే, అలాగే అసలు ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ద్వారా ఏ టైప్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. మనకి బేసిక్ గా 2 టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. గవర్నమెంట్ కాలేజెస్ లో ఉంటాయి, అలాగే ప్రైవేట్ కాలేజెస్ లో. గవర్నమెంట్ కాలేజెస్ లో 50% ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ చేస్తారు. రిమైనింగ్ 50% గవర్నమెంట్ కాలేజెస్ లో ఇప్పుడు కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఫిల్ చేస్తారు. అలాగే ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న సీట్స్లో 50% ఇప్పుడు కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఫిల్ చేస్తారు. రిమైనింగ్ 50% మేనేజ్మెంట్ కోటా ద్వారా బి కేటగిరీ, సి కేటగిరీ, ఇన్స్టిట్యూషనల్ కోటాలో ఫిల్ చేస్తారు. అయితే ఈ టోటల్ సీట్స్కి కూడా లోకల్ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. నాన్ లోకల్ స్టూడెంట్స్ ప్లస్ లోకల్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా కలిపి ఏపీయూఆర్ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. అర్థమైంది కదా? స్టూడెంట్స్ రెసిడెన్స్ అంటే మీనింగు పేరెంట్స్ నివసించేటువంటి ఇల్లు అని కాదు అర్థం. అంటే స్టూడెంట్ చదువుతూ ఎక్కడ ఉన్నారు అనేది. సో ఇప్పుడు నాన్ లోకల్ కేటగిరీలో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అనే దానికి కూడా డిఫరెంట్ కేసెస్ మెన్షన్ చేశారు. నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ 15% అన్రిజర్వ్డ్ సీట్స్కి మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. అన్రిజర్వ్డ్ సీట్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఏపీలో మనకి 2 రీజన్స్ ఉన్నాయి. ఏయూ ఉంది, ఎస్వియు ఉంది. ఏయూ వాళ్ళు ఎస్వియుకి నాన్ లోకల్ అవుతారు, ఎస్వియు వాళ్ళు ఏయుకి నాన్ లోకల్ అవుతారు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా కాంపిటీటర్స్ ఈ 15% అన్రిజర్వ్డ్ సీట్స్కి. అంటే కంప్లీట్గా బయట నుండి వచ్చే వాళ్ళు ఉంటారు. అలాగే ఏపీలో ఉన్న లోకల్ స్టూడెంట్స్ అందరూ కూడా నాన్ లోకల్ క్రిందే కన్సిడర్ అవుతారు. అర్థమైంది కదా? అలాగే వీళ్ళతో పాటుగా అసలు ఈ స్టూడెంట్ ఏపీ స్టేట్లో చదవలేదు, కనీసం నివసించలేదు అనుకుందాం. అలాంటి సందర్భంలో ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఏ ఒక్కరు ఏపీ స్టేట్లో 10 సంవత్సరాలు నివసించినా కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క డొమిసైల్ సర్టిఫికెట్ ని బేస్ చేసుకుని కూడా స్టూడెంట్ కి 15% అన్రిజర్వ్డ్ లో పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ ఇస్తామంటున్నారు. లేదా స్టూడెంట్ ఒకవేళ అంతకు ముందు 10 సంవత్సరాలుగా చదివి ఉంటే, లేదా ఒకవేళ స్టూడెంట్ కానీ 10 సంవత్సరాలు ఏపీ స్టేట్లో నివసించారు అనుకుందాం. ఎందుకు ఇక్కడ నివసించారు అంటే అని మీనింగ్ చెప్తున్నానంటే, మనకి నీట్లో ఏజ్ లిమిట్స్ తీసేశారు.
ఏజ్ లిమిట్ లేదు కాబట్టి ఏ వయసు వాళ్ళైనా ఎగ్జామ్ రాయొచ్చు, ఏ వయసు వాళ్ళైనా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సో వాళ్ళకి అంటే ఎప్పుడో చదువుంటారు వీళ్ళు, కానీ ఒక 10 సంవత్సరాల నుండి ఏపీలో నివసిస్తూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు అనే మీనింగ్తో చెప్తున్నారు ఇది. అర్థమైంది కదా? నెక్స్ట్, అలాగే ఒకవేళ పేరెంట్స్ ఎంప్లాయీస్ అయి ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా ఇస్తామని చెప్తున్నారు, ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ని బేస్ చేసుకొని. అలాగే ఒకవేళ మ్యారీడ్ స్టూడెంట్ అయితే వాళ్ళ యొక్క పార్ట్నర్ ఎంప్లాయ్మెంట్ని బేస్ చేసుకొని కూడా ఇస్తామంటున్నారు. అలాగే స్టూడెంటే ఎంప్లాయీ అయి ఉంటే వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్, ఒకవేళ స్టూడెంట్ యొక్క పార్ట్నర్ లోకల్ క్యాండిడేట్ అయి ఉంటే ఏపీకి, దాన్ని బేస్ చేసుకుని కూడా పార్ట్నర్కి నాన్ లోకల్ కేటగిరీలో ఇస్తామని చెప్తున్నారు. అలాగే నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ తో పాటు ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కూడా ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఇన్ సర్వీస్ కోటాలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ కి స్టేట్ గవర్నమెంట్ కోటాలో ఉన్నటువంటి 50% సీట్స్ లో 15 అంటే 15% క్లినికల్ సీట్స్ ని ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కి ఇస్తామని చెప్తున్నారు. అలాగే 30% ఆఫ్ నాన్ క్లినికల్ సీట్స్ ని కూడా ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కి ఇస్తామని చెప్తున్నారు. ఈ సర్వీస్ కోటాలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ వాళ్ళ యొక్క సర్వీస్ ని కేవలము ఏప్రిల్ 16, 2025 వరకు మాత్రమే కౌంట్ చేసి చూస్తామని చెప్తున్నారు. అర్థమైంది కదా? అలాగే ఒకవేళ ఇన్ సర్వీస్ కోటాలో ఉన్నటువంటి సీట్స్ కానీ మిగిలిపోతే మాపప్ రౌండ్ అంటే థర్డ్ రౌండ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నాన్ సర్వీస్ కోటాలో ఉన్న స్టూడెంట్స్కి కేటగిరీ వైజ్గా రెస్పెక్టివ్ కేటగిరీకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తున్నారు. ఓకే. అలాగే ఇప్పుడు ఇన్ సర్వీస్ కోటాలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్కి ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఈ స్టూడెంట్స్ రెగ్యులర్ బేసిస్ మీద జాబ్ చేస్తూ ఉంటేనే వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. అలాగే ఖచ్చితంగా నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ కలిగి ఉండాలి. అలాగే వీళ్ళ యొక్క జాబ్ ట్రైబల్ ఏరియాలో 2 years పాటు చేసి ఉంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. లేదా రూరల్ ఏరియాలో 3 years చేస్తుండాలి. లేదా అర్బన్ ఏరియాస్లో 6 years వర్క్ చేస్తుండాలి. అలాగే రిజర్వేషన్ కేటగిరీ గురించి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మెయిన్ చూడాల్సింది ఎస్సీ కేటగిరీని రీసెంట్గా కేటగరైజేషన్ చేస్తారు. 3 గ్రూప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి 6.5%, గ్రూప్ 3కి 7.5% సీట్స్ని కేటాయిస్తూ నిర్ణయించారు. సో అర్థమైంది అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇంకా ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్కి సంబంధించిన గైడెన్స్, డౌట్స్ క్లారిఫికేషన్కి సంబంధించి మీకు హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని చెప్తూ ఉన్నాను ప్రతి వీడియోలో కూడా. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను ఇక్కడ ఇచ్చాను. దీన్ని మీకు వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే మీలో ఎవరికైనా ఈ టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించిన కౌన్సిలింగ్ హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. 6303235115లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. అంతేకాదండి, ఈ టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని జూమ్ లింక్లో మీకు లైవ్లో షేర్ చేసి చూపిస్తూ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.